బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవితని ఈడీ మొదటి రోజు విచారించింది. ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే రెండో రోజు విచారించబోతున్నారు. ఆమెతో పాటు ఆమె భర్తను కూడా విచారించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఈ కవిత వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఇప్పటికే మొదటి రోజు విచారణ అనేది పూర్తయిన తర్వాత ఏదైతే ఈరోజు రెండో రోజు విచారణ కూడా కొద్ది నిమిషాల కిందటే మొదలైంది. అయితే మొదటి రోజు విచారణలో భాగంగా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల ఫండింగ్ ఇచ్చారో, ఎక్కడి నుంచి ఇచ్చారు, అలాగే ఈ ఫండింగ్ వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు మీకు డబ్బుల విషయంలో సహకరించారనే దానిపైన ఆరా తీశారు. అంతేకాకుండా ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి 192 కోట్ల రూపాయలు మీకు అందినట్లుగా తెలుస్తుంది. ఆ 192 కోట్ల రూపాయలు ఎక్కడికి దారి మళ్లించారు, ఎక్కడెక్కడ ఆస్తుల కొనుగోలు చేయడం కానీ ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా అసలు ఈ కేసు వ్యవహారానికి ఎప్పుడైతే ఢిల్లీలో మద్యం పాలసీ వ్యవహారానికి సంబంధించి ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఆ తర్వాత ఎవరెవరు మిమ్మల్ని కలిశారు, అసలు ఈ సౌత్ ఇండియా గ్రూప్ వ్యవహారానికి సంబంధించి ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటి, దాంట్లో ఎవరెవరికి మీరు లబ్ధి చేకూరే విధంగా కట్టబెట్టారు, ఈ కోడ్ లాంగ్వేజ్ వ్యవహారానికి సంబంధించి ఎప్పుడెప్పుడు డబ్బులు ఏ రూపంలో అందాయి అన్న విషయం పైన ఆరా తీశారు. అయితే కవితకు ఏదైతే ఈడీ అధికారులు ఏదైతే ప్రశ్నలు అడగడం జరిగిందో వాటికి కొన్నిటికి మాత్రమే ఆమె సమాధానం చెప్పి మిగతా వాటికి కూడా మౌనంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈరోజు రెండో రోజు విచారణలో భాగంగా ఈ రామచంద్ర పిల్లేని కవితని ఇద్దరిని కూడా ఎదురుగా కూర్చోబెట్టి విచారణ చేపట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన విచారణకు రావాలని చెప్పేసి కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. గతంలో రామచంద్ర పిల్లేని కూడా ఈ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన జైలుకు వెళ్ళి అప్రూవల్గా మారి ఆ తర్వాత బెయిల్గా బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న రామచంద్ర పిల్లేని కూడా విచారణకు పిలవడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో ఏదైతే డబ్బుల వ్యవహారాలపైన ఎక్కువగా ఈడీ అధికారులు ఏదైతే మనీ లాండరింగ్ అంశాలపైన ఈడీ అధికారులు ఫోకస్ పెట్టడం కూడా జరిగింది. అలాగే ఇటు రామచంద్ర పిల్లేతో పాటు ఈరోజు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కవిత భర్త అనిల్, ఆమె పిఆర్ఓ రాజేష్, తర్వాత ముగ్గురు అసిస్టెంట్లను కూడా ఇప్పటికే ఫోన్లు సీజ్ చేసే వరకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు వారిని కూడా ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా పిలుపడం జరిగింది. ఖచ్చితంగా ఈ కవిత ఈ స్కామ్కు పాల్పడుతున్న క్రమంలో 192 కోట్ల రూపాయలు ఆమె చేతికి ఏదైతే ఆమెకి దక్కినాయని చెప్తున్నారో, అంటే లాభాల వాట ఆమెకు చెందినాయని చెప్తున్నారో, భర్తకు తెలియకుండా ఎలాంటి విషయం ఉండదు కాబట్టి ఖచ్చితంగా అనిల్ పాత్ర కూడా ఇందులో ఉంది అని చెప్పేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయనను కూడా విచారించాలని చెప్పేసి నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక నిన్న ఏదైతే కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ములాఖాత్ వ్యవహారానికి సంబంధించి కవిత ఈ రౌస్ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. తన కుటుంబ సభ్యులను కలవడానికి ఒక అనుమతి కావాలంటే ఆమె పెట్టుకున్న దరఖాస్తును కోర్టు అంగీకరించడం జరిగింది. ప్రతిరోజు కూడా సాయంత్రం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, లాయర్ కానీ కలవచ్చు అని కూడా చెప్తున్నారు. దానికి ఎలాంటి ఈడీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నిన్న ఏదైతే కవితను సాయంత్రం 6 గంటల ప్రాంతం ములాఖాత్లో ఇటు కేటీఆర్తో పాటు ఆమె భర్త అనిల్, అలాగే అడ్వకేట్ ఆమె లీగల్ టీం కూడా కవిత తరఫున వారంతా కూడా దాదాపు గంట సేపు చర్చించుకున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన సుప్రీంకోర్టులో కవిత ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఏదైతే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి తనని సాక్షిగా పిలిపించి ఆ తర్వాత నిందితురాలుగా చేర్చిన ఈ కేసులో తన ప్రమేయం లేదు, అంతేకాకుండా తాను ఏదైతే పిటిషన్ వేయడం జరిగిందో అది కోర్టు అంశాల్లో ఈ వాదన కోర్టులో జరుగుతున్న క్రమంలో కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడి విచారణ పెడుతూ తన ఇంట్లోకి ప్రవేశించి నానా హడావిడి చేయడమే కాకుండా తనను అరెస్ట్ చేయడం, ఒక మహిళను చూడకుండా రాత్రిపూట తనని ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్ళి నానా ఇబ్బందుల పాలు చేశారంటూ ఆమె పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఈ కవిత వ్యవహారానికి సంబంధించి ఏదైతే గతంలో ఆమె పిటిషన్ వేసినప్పుడు కోర్టు కొన్ని సూచనలు చేసింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి జడ్జిమెంట్ వచ్చే వరకు, అంటే ఈ కేసు వ్యవహారం కోర్టు పరిగణలో ఉంది కాబట్టి కవితను అరెస్ట్ చేయడం కానీ ఆమె పట్ల దురుసుగా వ్యవహరించడం కానీ ఇలాంటివి చేయకూడదని కూడా చెప్తోంది. సో ఈ క్రమంలోనే ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు స్పష్టంగా ఈ వ్యవహారం కోర్టులో నడుస్తుంది కాబట్టి కోర్టులోనే తాను వివరణ ఇస్తాను అని చెప్పి, లేదంటే ఒకవేళ ఏదైనా కేసు అత్యవసరమైన ఒకవేళ ఏదైనా సమాచారం కావాల్సి ఉంటే వర్చువల్ విధానంలో తాను అందుబాటులో ఉంటానని చెప్పినప్పటికీ కూడా తనను అరెస్ట్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి, కావాలనే దురుద్దేశంతో తనని ఇబ్బంది పాలు చేయడం, అలాగే తనను బలవంతంగా దీంట్లో నిందితురాలుగా పేర్కొనడం అనేది జరగడం జరిగిందని కవిత ఈ కోర్టులో ఈరోజు వాదనలు వినిపించబోతున్నారు. ఇప్పటికే ఆ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా జరగనుంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.